హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. నేను మీ రసియానండి. ఈరోజు నేను మీకు చైనీస్ ఫుడ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలాగైతే ఉంటుందో అలా మనం మంచూరియాని చూపించబోతున్నానండి. అది వెజ్ మంచూరియా అండి. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మరీ అంత సాఫ్ట్గా అంత క్రంచీగా కాకుండా మీడియంగా మనం వెజ్ మంచూరియాని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది సేమ్ బయట రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాగే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన క్యాబేజీ వేసుకుంటున్నానండి. అలాగే క్యారెట్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ మైదా, ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాం. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాం. కొంచెం ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. దీనికి మనం ఎక్కువ వాటర్ ఏం పట్టమండి, లైట్గానే పడతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం కట్ చేసిన క్యాబేజీలో కొద్ది గొప్ప వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండి ముద్దలు అయ్యేంత వరకు బాగా కలుపుకుందాం. చూడండి, ఇలా ఒక పిండి ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కలిపి ఆ తర్వాత మనం వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి. ఇలా అన్ని బాల్స్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజ్ అయితే సరిపోతాయండి. ఇలా మనం అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకున్నామండి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అప్పుడే మనకి లోపలంతా బాగా కుక్ అవుతుంది. వీటిని వెంటనే కదిల్చమాకండి. కొంచెం బాగా ఉడికిన తర్వాత మాత్రమే, కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే మనం గరిటెతోటి కలపాలండి. లేకపోతే ముందే కలిపేసామనుకోండి విడివిడిగా చిదిరిపోతాయి. సో కేర్ఫుల్గా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇవి మంచి కలర్ ఫామ్ అయ్యేంత వరకు మనం వీటిని కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఇలా ఇవి మనకి మంచి కలర్ ఫామ్ అవుతుంది చూడండి. అలా ఉన్నప్పుడు వీటిని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత మనం నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. చిన్నగా కట్ చేసి వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇందులో ఒక ఉల్లిగడ్డ, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకుంటున్నాం. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇవంతా వేసుకొని మనం కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకుంటున్నామండి. ఇవి మనకి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాం. అలాగే కొంచెం కారం వేసుకుని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నా. అలాగే 1 స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నానండి. ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత ఇందులో నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో టమాటా కెచప్ కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఇందాక మనం ఫ్రై చేస్తున్నాం కదండి, దాంట్లో పోసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన మంచూరియా బాల్స్ ఉన్నాయి కదండి, వాటిని వేసి ఉడికించుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇదంతా మనం హై ఫ్లేమ్ మీదే పెట్టి చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1 స్పూన్ పంచదార వేసుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు ఇదంతా బాగా దగ్గర పడిపోతుంది. అప్పుడే మనకి మంచూరియా బాల్స్ సాఫ్ట్గా వస్తాయండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. నేనైతే బాదం కాయల చెట్టు ఆకు తీసుకున్నానండి. ఇందులో సర్వ్ చేసి చూపిస్తున్నాను. మన మంచూరియా బాల్స్ చాలా టేస్టీగా సాఫ్టీగా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చైనీస్ ఫుడ్ మంచూరియా రెడీ.